హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన ఫోన్లో యాప్స్ ఉంటాయి కదా. ఎటువంటి యాప్స్కైనా వాట్సాప్ ఆర్ గూగుల్ పే, ఫోన్పే, మీషో, ఇన్స్టాగ్రామ్ ఏ యాప్కైనా మనమైతే లాక్ తీసుకోవచ్చు. మన స్క్రీన్ లాక్ కాకుండా స్పెషల్గా యాప్కి ఎలా లాక్ పెట్టుకోవాలో చూపిస్తాను. అది కూడా వేరే యాప్స్ ఏవి డౌన్లోడ్ చేయకుండా మన ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ ద్వారానే మీ ఫోన్లో ఉన్న యాప్స్కి ఎలా లాక్ సెట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అండ్ వర్క్ చూసేయండి. ముందుగా మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు లాస్ట్లో యాప్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక 5 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ లాస్ట్లో యాప్ లాక్ అనే ఆప్షన్ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మిమ్మల్ని లాక్ ప్యాటర్న్ ఉంటుంది. అక్కడ మిమ్మల్ని 2 టైమ్స్ అడుగుతుంది సెట్ చేసుకోమని. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను. అది స్క్రీన్ రికార్డ్లో బ్లాక్ వస్తుంది, ఎందుకంటే సెక్యూర్గా ఉంటుంది కదా పాస్వర్డ్. అక్కడ మీరు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ప్యాటర్న్ ఏదో ఒక ప్యాటర్న్ 2 టైమ్స్ అడుగుతుంది. 2 టైమ్స్ కూడా మీరు సేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. అలా ఇస్తే మీకైతే పాస్వర్డ్ అయితే సెట్ అయిపోతుంది. ఇచ్చాక ఇక్కడ ఇలా అడుగుతుంది. నాట్ నౌ పై క్లిక్ చేయండి. కింద సైన్ ఇన్ అని యాడ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోకండి. నాట్ నౌ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకైతే ఒక 3-2 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నాక మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఆటోమేటిక్గా యాప్స్ అయితే టిక్ అయితే ఉంటాయి. యూజ్ యాప్ లాక్ అని ఉంది కదా కింద, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు మీ ఫోన్లో ఉన్న యాప్స్ అన్నీ వస్తాయి. సో మీ ఫోన్లో మీ ఏ యాప్స్కి మీరు లాక్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ యాప్స్ మాత్రం ఎనేబుల్ చేసి మిగతా వాటిని డిసేబుల్లోనే ఉంచండి. ఈ విధంగా మన యాప్స్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. చూడండి, ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటికైతే ఆల్రెడీ పిన్ ఉంటుంది, కానీ ఇంకా సెక్యూర్గా ఉండడం కోసం అయితే మీరైతే ఇలాంటి యాప్ లాక్ అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఫోన్పే ఓపెన్ చేయగానే మనం సెట్ చేసుకున్న లాక్ అయితే అడుగుతుంది. ఆ లాక్ ఇస్తేనే మనకు ఫోన్పే, వాట్సాప్ ఇలా మనం ఏమేమి సెట్ చేసుకున్నామో ఆ యాప్స్ అయితే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అయితే అవుతుంది ప్యాటర్న్. ఇలా ఎవరికి తెలియకుండా మనమైతే సీక్రెట్గా మన యాప్స్లో సెక్యూర్గా ఉంచుకోవచ్చు మన యాప్స్ అన్నిటినీ. గూగుల్ పే, ఫోన్పే ఇలా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కదా, ఎవరు ఓపెన్ చేయకుండా ఇలాంటి యాప్ లాక్ అయితే యూజ్ చేసుకోండి. గూగుల్ పే, ఫోన్పే అనే కాదు, వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎనీ యాప్కి అయితే మనం లాక్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. వేరే యాప్స్ ఏ యాప్స్ కూడా యూజ్ చేయకుండా. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.